హలో! హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు గౌరీపట్నం గురించి తెలియని కొన్ని విషయాలు తెలియజేయడం కోసం ఈ వీడియో తీస్తున్నాను. నేనైతే గౌరీపట్నం వెళ్ళినప్పుడు చాలా డౌట్స్‌తో వెళ్ళాను. అలాగే ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అందుకనే వాళ్ళ కోసం ఈ వీడియో తీశాను. మీలో ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ ప్యాకెట్స్ పంచిపెడుతున్నాం ఏంటని అనుకోవద్దు. మేము మొక్కుకున్నాము భోజనం ప్యాకెట్టు, అలాగే దుప్పటి, శారీ ఇస్తామని. ఆడవాళ్ళైతే శారీ, మగవాళ్ళైతే దుప్పటి ఇస్తామని, వాటితో పాటు భోజనం ప్యాకెట్ ఇస్తామని అనుకున్నాం. ఆ విధంగా మొత్తం ప్యాకెట్స్ అన్నీ కూడా పంచిపెడుతున్నాము. ఇక్కడికొచ్చే ముందు మాకు ఉన్న డౌట్స్ ఏంటంటే, ఇక్కడ ఉండటానికి ఉంటుందా? ఉండదా? అలాగే వాష్‌రూమ్స్ ఉంటాయా? భోజనాలు ఉంటాయా? అనే డౌట్‌తో వచ్చాము. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టెప్స్ ఎక్కుతున్నాం. ఏంటని అనుకుంటున్నారా? మనం ఏదైనా మనసులో మొక్కుకుని ఈ స్టెప్స్ ఎక్కితే కనుక కంపల్సరీ అది జరుగుతుందని ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. లేదు అనుకుంటే కనుక మీరు మొక్కుకుని మొక్కు తీరిన తర్వాత వచ్చి ఇలా మొక్కుబడి కూడా చెల్లించుకోవచ్చు. నేను ఫస్ట్ టైం అండి మొక్కుబడి మొక్కుకుని స్టెప్స్ అన్నీ ఎక్కాను. ఎందుకంటే నేను నమ్మాను కాబట్టి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాను. ఎందుకు నమ్మాను అనుకుంటున్నారా? చాలామంది మొక్కుకుని ఆ మొక్కు తీరిన తర్వాత స్టెప్స్ ఎక్కడానికి చాలామంది వచ్చారు. మీకు ఈ వీడియోలో ఆ వీడియో కూడా చూపిస్తాను. ఎక్కడం కష్టమని ఆలోచించొద్దు. దేవుడు కృప ఉంటే కనుక మనం ఎన్ని స్టెప్స్ అయినా ఎక్కగలం. ఇక్కడ చూపిస్తున్న ఇన్ని స్టెప్స్ ఎక్కలేమని అనుకుంటున్నారేమో. పెద్దవాళ్ళు అయితే ఎక్కలేని వాళ్ళకి వేరే రూట్ కూడా ఉందండి. ఆటో మీద వెళ్ళొచ్చు, ఇదే ఆ దారి. అలాగే మనలాంటి వాళ్ళు ఎక్కగలిగి మొక్కుకున్న మొక్కుబళ్ళు తీర్చాలి అనుకుంటే కనుక చాలా కష్టమని అనుకోవద్దు. దేవుడు కృప ఉంటే కనుక అసాధ్యమైనది ఏది ఉండదు. సమస్తము సాధ్యమే. ఫస్ట్ టైం అయినా కానీ నాకు ఏ ఇబ్బంది కలగలేదు. దేవుడి దయ వల్ల చాలా బాగా ఎక్కాను నేను స్టెప్స్. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి చర్చు. మేము వచ్చిన రోజు నైటు ప్రేయర్ జరిగింది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా క్యాండిల్స్ వెలిగించుకొని దారి పొడుగు ప్రేయర్ చేసుకుంటూ ఈ టెంపుల్లోకి వచ్చారు. మమ్మల్ని కూడా రమ్మన్నారు. మేము కూడా క్యాండిల్స్ పట్టుకుని ఎక్కడైతే స్టార్ట్ అయిందో అదంతా కూడా ఈ చర్చికి వచ్చే దారంతా క్యాండిల్స్తో ప్రేయర్ చేసుకుంటూ వచ్చారు. మేము కూడా ఆ ప్రేయర్లో పాల్గొన్నాం. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మరియమ్మ గారు ఉన్న రథం కూడా పట్టుకుని మేము సన్నిధిలోకి వచ్చాం. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇక్కడ చర్చి లోపల ప్రేయర్స్ చేశారు. చాలా బాగా చేశారు. అర్థమయ్యే రీతిలో ప్రేయర్స్ చాలా బాగా చేశారు. అలాగే తెచ్చిన క్యాండిల్స్ లోపల పెట్టుకుని మనం ప్రేయర్ చేసుకోవచ్చు. ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత నైట్ భోజనాలు పెట్టారు. అలాగే మీరు అనుకోవచ్చు రోజు భోజనాలు ఉంటాయని. రోజు నైట్ ఉంటాయని చెప్పలేము. ఎందుకంటే నైట్ ప్రేయర్స్ ఉన్నప్పుడు మాత్రమే భోజనాలు ఉంటాయి. మధ్యాహ్నం మాటలైతే ప్రతిరోజు తప్పకుండా భోజనాలు పెడతారు. భోజనాల కోసమైతే ఆలోచించొద్దు. మీకు ఇక్కడైతే ఒక డౌట్ క్లియర్ అయిపోయింది. ఇంకొక డౌట్ చెప్తాను. ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు కదా, మనం టెంపుల్లోకి వస్తే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సమ్మర్లో రావాలనుకునే వాళ్ళకి ఈ గౌరీపట్నం తప్పకుండా రండి. చాలా బాగుంది. అలాగే ఇక్కడ పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ రాయడానికి వస్తున్నారు. ఈ చర్చ్ చాలా వరకు డెవలప్ అయింది. ఇక్కడ మొక్కుబళ్ళు కూడా తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే తీరిన తర్వాత తీర్చుకోవడానికి, తీరక ముందు అనుకుని మొక్కుకోవడానికి కూడా చాలామంది వస్తున్నారు. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చూసి అంతమంది జనం చూసి చాలామంది జనం ఉన్నారండి. అసలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంతమంది జనం మొక్కుబళ్ళు మొక్కిన తర్వాత అవి తీరినాయి అని మోకాళ్ళ మీద నడిచేవాళ్ళు కొందరైతే, తీరక ముందే మొక్కుకుని నడిచేవాళ్ళు మరికొందరు ఉన్నారు. మనలాంటి వాళ్ళు ఎక్కడానికి ఈ స్టెప్స్ ఒక దారి, ఎక్కలేని పెద్దవాళ్ళకి ఇంకొక దారి ఉందండి. ఆ దారిలో మనం ఆటో మీద వెళ్ళొచ్చు. ఈ దారి అది ఎంట్రన్స్. ఇదంతా కూడాని నడవలేము, మెట్లు ఎక్కలేము అనే భయం కూడా మీకు వద్దండి. ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి మొత్తం.
అంతేకాకుండా ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయండి. వాష్రూమ్స్కి ఎవరు ఇబ్బంది పడిన అవసరం లేదు. అలాగే పడుకోవడానికి కూడా ఉందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా ఇక్కడ మనం కొనుక్కోవడానికి ప్రతిరోజు ట్యాటూలు వేయించుకోవడానికి అలాగే షాప్స్ అన్నీ ఉన్నాయి. అలాగే పడుకోవడానికి కూడా ఇబ్బంది ఏమీ లేదండి. చాలామంది ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు. నైట్ టైం ఎలా ఉంటుందని భయం వద్దు. నైట్ టైం కూడా చాలా సేఫ్టీగా ఉంది. చాలామంది జనం ఉంటున్నారు. అలాగే ఇక్కడ ఏ ఇబ్బంది కూడా లేదండి. ఇక్కడకు వచ్చి దేవుడి దర్శనం చేసుకొని 2-3 రోజులు ఉండాలనుకున్న వాళ్ళు కూడా నిశ్చింతగా ఉండొచ్చండి. ఏ భయం లేకుండా చిన్నపిల్లలతో. మేము వెళ్ళాము కాబట్టి చూసాం కాబట్టి చెప్తున్నాము. చాలా బాగా అనిపించింది. వెళ్ళినప్పుడైతే భయంతో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చాలామంది ఉన్నారు. ఏ భయం లేదు. ప్రశాంతమైన వాతావరణం ఉంది. అలాగే ఇది ఫస్ట్ వెళ్ళడానికి లోపలికి ఎంట్రన్స్ అండి. పడుకునేది ఇక్కడే. ఫ్యాన్లు ఉన్నాయి. అలాగే బయట ఇంకా ప్లేస్ ఉన్నది పడుకోవడానికి చాలామంది. అసలు మేము వెళ్ళిన రోజు అయితే చెప్పలేమండి, అంతమంది జనం ఉన్నారు. ఎవరు ఉండరేమనుకున్నాం కానివ్వండి, నైట్ టైం కూడా చాలామంది ఉన్నారు. మాకు బాగా అనిపించింది. వెళ్ళినప్పుడు ఉన్న భయం వచ్చేటప్పుడు ఏ భయం లేకుండా జాగ్రత్తగా రాగలిగాము. అలాగే మేము మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నానికి వెళ్ళాము. ఒక రోజంతా అక్కడే ఉన్నాము. ఒకరోజు ఉన్న తర్వాత నెక్స్ట్ డే బయలుదేరి మొక్కుబళ్ళన్నీ తీర్చుకుని, అలాగే 3 కత్తులు నేను ఇచ్చుకున్నాను. మా అబ్బాయి వాళ్ళు గుండిచ్చుకున్నారు. మనం మెట్లు ఎక్కిన తర్వాత ఫస్ట్ గుండా వచ్చేది ఇక్కడ కనిపిస్తున్నారు కదండీ జీసస్. ఎక్కిన తర్వాత ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు. ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇదంతా కొండపైనండి. ఈ కొండపై నుంచి ఇంకొంచెం మళ్ళీ కొండపైకి ఎక్కడానికి కూడా దారి ఉన్నది. అక్కడ కూడా ఇంకా చాలా చర్చులు ఉన్నాయి. మేరీమాత ఉన్నారు. అలాగే భోజనాలు కూడా ఈ కొండపైనేనండి. కనిపిస్తుంది కదా, ఇదే దానికి దారి. చిన్న బాబుకి గాంధీ వేషం వేయించి స్టెప్స్ కాడ కూర్చోబెట్టారు. ఎందుకురా ఎండలో అని అడిగితే నాకు ఎండ ఏమి అనిపించట్లేదు, దేవుడు ఉన్నాడు అని అన్నాడు. వెళ్ళిపోతుంటే లాస్ట్లో బాగా చెప్పాడు. ఇంకొకటండి, స్టెప్స్ నుంచి ఎక్కే మొక్కుబడి ఒకటే కాదండి. మనం ఏదైనా మనసులో కోరుకుని రాయి మీద రాళ్ళు అలాగా కొన్ని రాళ్ళు పెట్టుకుని మొక్కుకుంటే ఆ రాళ్ళు అలాగే ఉంటే కనుక మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని కూడా ఇక్కడ ఒక ఆచారం ఉందండి. తప్పకుండా వచ్చి దేవుని దర్శించుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.